ఓం శ్రీ మాతృపితృగురుదైవాయ నమః. శ్రీ సద్గురు పూర్ణానంద దుర్శెట్టి లక్ష్మీనారాయణ స్వామినే నమః. మాతా హేమలతా దేవినే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జై సద్గురు మహారాజుకి జై. ఈరోజు శివరామ దీక్షీయంలో బృహద్వాశిష్టము అను శివరామ దీక్షీయము సంపాదకులు శ్రీ నిత్యానంద కుర్మాచల ప్రభుల వారి ప్రియ శిష్యులు శ్రీ బోధానంద కధ్యానం సుదర్శనాల రాజయోగి గారు అందించిన బుక్ను మీకు ఈరోజు చదివి మీకు వినిపిస్తాను. ఈరోజు మనం చదవబోయేది అహంకారములకు నిరసన ప్రకారము గుర్తెరిగే ఎరకకు అహంకారము. ఇది మీకు ఈరోజు చదివి వినిపిస్తాను. ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే క్షమించగలరని కామెంట్ రూపంలో పెట్టి దాన్ని సరిదిద్దగలరని మనస్ఫూర్తిగా గురువులు గురు శిష్యులు నాతోటి శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి వందనాలు. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. మొదటిగా ఒకటి, అహంకారము దేహము వలనే కలిగినది, సందేహము లేదు. అహంకారము వలనే ఆశ పాశములు సంభవించినవి. అహంకారముకు లేకపోతే నరకము లేదు. అహంకారము వలయి వల్ల తిరగదు తిరుగుచుంద దేహము తిరగవలే. దేహము తిరగక అహంకారము తిరుగుచుందా అంటే అహంకారమునకు కళ్ళు గలవ. అహంకారము సూక్ష్మమైనది. అహంకారమును పుట్టించుచున్నది. అహంకారమునకు రూపము లేదు, పేరు లేదు. నిర్గుణమని నిరాకారమని గ్రంథములో వ్రాసియే ఉన్నది. అహంకారమే శరీరము. అహంకారమునకే అన్ని పేర్లు. అహంకారము లోపల వెలుపల నుండి సంపూర్ణమైన ఉన్నదని కొందరు ఉన్నారు. శరీరముల యందే కనబడుచున్నది గాని శరీరము లేని ఆశములకు అహంకారము కనబడలేదు. వాయువునందు కనబడలేదు, అగ్ని అందు కనబడలేదు, జలమునందు కనబడలేదు, భూమి అందు కనబడలేదు. భూతముల యందు అహంకారము లేకుంటే భూతము వల్ల కలిగిన శరీరమునకు మాత్రమే ఇలాగున కలిగిననే పక్షమందు కలుగుటకు కారణము కలదు అందురు. అహంకారమే గల అంటే అహంకారమే లాగంటే దేహమునకు బాధ కలిగితే యావస్త దేహములకు కలగవలెను కదా. అలాగున కనబడలేదు. దేహమునందు గోళ్ళకున్ను రోమములకన్ను ఎంతటి అయినా కలిగిన కరంచిన బాధలు గానేరదు కదా. అలాగుననే దేహములందు అహంకారము కనబడుచున్నది గాని మహాభూతములందు కనబడలేదు కదా. అహంకారము అన్ని కులములందు గలదు. అహంకారము లేచి కులము లేదు. అహంకారం అంటే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరమే. అహంకారం లేని కులం మహోత్తము. అహంకారము లేని వారులకు బాధ లేదు. అహంకారము లేని వారులకు బాధ లేదు. ఏ బాధలకైనా ఈ అహంకారమే మూలము. ఈ అహంకారము చుట్టునకు విత్తనము ఈ చెట్టు గాలి వలనే కలుగుచున్నది. అహంకారము చెట్టునకు విత్తనము ఈ చెట్టు గాలి వలనే కలుగుచున్నది. ఈ చెట్టు మీద పంచవన్నెల చిలుకలు రెండు కలవు. రెండు సారంగాలు గలవు. రెండు కోనేర్లు గలవు. ఒక చలువ బండ గలదు. ఒక కోటి నక్కలు గలవు. ఇటువంటి వృక్షము ఎంత వారకో గాని నమ్మకము లేదు. అందుకే కదా ఇట్టి ఎడ్లు మ్రాను ఎందాక నిలుచును. ఇట్టి ఎండు మ్రాను ఎందాక నిలుచును అని అన్నారు. ఇట్టి ఎండు మ్రాను ఎందాక నిలుచునని అన్నారు. ఈ దేహము నిత్యమని ఎవరునో అనుకోరు. ఇందుకు ఎవరు తెలుసుకోగలరు? ఈ
భవమెవరికి లేదు, ఈ భావమెవరికి లేదు. ఈ అహంకారమును వదులుట దుర్లభము, ఈ అహంకారము వదిలిన వారే మహాత్ములు అని ఇక్కడ మనకు మహాత్ములు మనకు ఈ విధముగా సెలవిచ్చినారు. కాబట్టి మనము కూడా ఈ అహంకారాన్ని వదిలేయడానికి చాలా ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ అహంకారం అనేది ఈ యొక్క మ్రాను అంటే మన శరీరం, ఇది ఎప్పుడు ఎండిపోతుందో అప్పుడే ఈ యొక్క అహంకారం పోతుంది అని ఈ యొక్క మహాత్ములు చెప్పింది. కాకపోతే మనం ఇప్పుడు ఈ బోధలకు వచ్చి ఈ అహంకారాన్ని వదిలేయాలి అని పరమాత్ములు చెప్తారు. ఈ ఎండుమ్రాను అంటే ఈ యొక్క శరీరం, కాబట్టి ఇది ఎప్పుడు ఎండిపోతుందో అప్పుడే అహంకారం పోతుంది. అంటే మనము ఈ ధర్మాన్ని ఆచరించేటప్పుడు అహంకారాన్ని కూడా కొంచెం అణుచుకొని ఉండాలని ఈ యొక్క బోధలో ఈ విధానంగా రాసినారు. ఎండుమ్రాను అంటే ఈ యొక్క శరీరం ఎప్పుడో ఒకసారి ఎండిపోయేదే కాబట్టి దీనికి ఎండుమ్రాను అని చెప్పినారు. ఇంతటితో ఇక్కడి వరకు చదివి వినిపించాను. రేపు మళ్ళీ అహంకారము యోగాదుల వలన వదలదు అనేది మీకు చదివి వినిపిస్తాను. అలాగే నేను చదివింది కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధు శ్రీమద్ గురుదేవులు శ్రీ పూర్ణానంద దుర్శెట్టి లక్ష్మీనారాయణ స్వామి, మాతా హేమలతాదేవి పాదపద్మములకు ద్వాదశి వందనాలు. జై సద్గురు మహారాజుకి జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మేము ఉపదేశం తీసుకొని 5 సంవత్సరాలు దగ్గరికి వస్తున్నది. ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించాలనే ఒక ఆలోచనతోటి ముందుగా తీసుకున్నప్పుడు మేము ఇదంతా ఆలోచన పెట్టుకోలేదు. ఈ బోధలకు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఈ శరీరం గురించి, ఈ యొక్క పరమాత్మ గురించి తెలిసిన తర్వాత ఈ యొక్క శరీరం ఉన్నా లేకున్నా కానీ పరమాత్మ అనేది ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఈ పరమాత్మ స్వరూపులను మనం తెలుసుకొని జ్ఞానంతో ఈ సనాతన ధర్మాన్ని మనం ఆచరించాలనే ఒక ఆలోచనతోటి ఈ యొక్క సనాతన ధర్మం గురించి చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఎవరైనా తప్పుగా భావించకండి. ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే కామెంట్ రూపకంగా చెప్పకండి. జై సద్గురు మహారాజ్ జై. పిల్లలు పెద్దలు ఈ యొక్క ధర్మాన్ని ఆచరించాలి. ఒకప్పుడు ఉన్న ఆచారం ఇప్పుడు లేదు కాబట్టి మనం ఈ యొక్క పిల్లలకు నేర్పించడానికి ప్రయత్నించాలి. జై సద్గురు మహారాజ్కి. మీరు కూడా ఈ యొక్క మంగళహారతిని తీసుకొని మహనీయులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సద్గురు మహారాజ్కి జై. ఇంతతో శంకునాథంతో ముగిద్దాం.